మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. అలానే మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా బాధపడిన సందర్భం. బాధగా ఉండదంటే ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎందుకు? ఫుల్ వాంతింగ్స్ లో దయ్యాలు దేవర్లు ఉంటాయి కాక అవక ఉంటాయి. నాకు కూడా తెలియదు. నేను ఏమో నాకైతే గుర్తులేదు. మొత్తానికి మా కన్నయ్యకే తెలుసు. మీకు గుర్తులేదా? లేదు, గుర్తులేదా? గుర్తులేదు. మా గల్లీలో కానీ వీళ్ళ ఊర్లో కానీ అందరూ విషయం మాకు దయ్యం పట్టింది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో దయ్యం పట్టిందాక మా భార్యకి దయ్యం బట్టి లోపల అంటే పిండం ఉంటుంది కదా, దానికోసానికి వస్తుందంట దయ్యమా. దావర్లు అంటే మాకు దావర్లు లేవు, పక్కల దావర్లు అవి ఉంటాయి కదా, పీక తింటాయి అంటే అవి మనకి తెలియవు అవన్నీ ఇట్లా ఉంటాయి అని. కాకపోతే లైవ్లో మా భార్యకి దయ్యం పట్టడం తిక్క ఎందుకు చేస్తున్నాం అంటే ఫస్ట్ మంత్ అంటే ఉంటుంది కాక గుడ్నెస్, అది సెకండ్ మంత్ నుండి స్టార్ట్ అయింది. ఆ నుంచి డెలివరీ అయినంత వరకు చుక్కలు చూపించింది. ఏం చేసేవాళ్ళు? అందరికీ ఉంటాయి కదా వామిటింగ్స్, మామూలుగా ప్రతి ఒక్కరికి ఉంటాయి వామిటింగ్స్. చేసుకుంటూ బ్లడ్ కాకడం, తర్వాత ఆ టైంలో ఏం తిన్నా కానీ నీళ్ళు అయినా బయటికి వస్తుంది. ఇంకా గ్లూకోజ్ ఎక్కిస్తే ఒక 2 రోజులు మంచిగా ఉంటుంది, అట్లా మంచిగా ఉండదు. ఇంకా మళ్ళీ వాంతింగ్ చేసుకుంటాం. అట్లా ఎన్ని దేవస్థానాలు తిరిగినా ఎన్ని డాక్టర్లు తిరిగినా చెప్పారు. చాలా మంది కూడా అన్నారు నాతో, ఆ పిండం బతకాలనుకుంటుంది, ఆ కొడుక పాపన తెలియదు, భూమినికి రావాలనుకుంటుంది కాబట్టి ఆ పిండం గట్టిగా ఉంది కడుపులో. ఇప్పటి వరకు మొత్తం బక్కగా అయిపోయి ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది. ఏం లేదు బొక్కలు మొత్తం ఇవన్నీ, పిండం ఒకటే బయట కనిపిస్తుంది. ఆ టైంలో బతకరు అట్లా అనిపిస్తుంది. ఇంకా తినకుండా ఉండేదా? అసలు ఫుడ్ ఉండదా? మీకు అసలు ఏం గుర్తులేదా? లేదు, అసలు లేదు. వామిటింగ్ చేయడం, ఇంకా పడుకోవడం, నేను బెడ్ పైన ఇంకా అంకిత 9 నెలలు 10 నెలలు వామిటింగ్ చేసుకుంటాను. డెలివరీ అయింది హాస్పిటల్లో. డెలివరీ అయినా కూడా 4 times వామిటింగ్సే. ఓకే, ఉండదు పాప బతకదు అన్నారు. ఇంకా అంటే పాప బాబు అన్నారు. 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా పాప హార్ట్కి ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇంకా తట్టుకోలేకపోయినాం. ఇంతగానో వామిటింగ్స్ ఉండి అసలు అప్పుడు కర్నూలుకి వెళ్ళి చూసుకోమని చెప్పేసి అన్నారు. కర్నూలుకి వెళ్ళినాక ఏం లేదు పాప అంత మంచి. అప్పుడు పండుకున్న టైంలో పాప స్కాన్ చేసారంటాక ఆ టైంలో రిపోర్ట్ అట్లా వచ్చింది. ఇంకా ఆడికి పోయినాక అంత మంచిగా ఉంది పాప, మీరు ఏం టెన్షన్ పడక అని చెప్పారు. ఇంకా ఆ టైంలో ఇంకా ఇట్లా జరిగినాక ఏదో బస్ కింద ఏదైనా చనిపోవాలని ఏమనుకుంటుంది. ఇంకా ఇంత కష్టపడుకుంటా వాంతింగ్ చేసుకుంటా ఇన్ని గ్లూకోజ్లు ఇన్ని పైసలు అవుతున్నాయి, అసలు నేను ఉంటానో కూడా తెలియదు. ఆ పాప బయటికి వచ్చినాక నేను ఉంటాను కూడా తెలియదు. నాది అయిపోయింది పని, ఆపరేషన్ అవుతుందా నార్మల్ అవుతుందా అని ఒక టెన్షన్ అయిపోయింది మొత్తానికి. అసలు ఆపరేషన్ చేయాలి అమ్మాయి, లేదు కడుపులో ఏం లేదు, అంటే శక్తి కూడా లేదు. ఓన్లీ గ్లూకోజ్లే కనీసం ఒక 200 గ్లూకోజ్ పైన ఉంటాయి. ఫస్ట్ సెకండ్ మంత్స్ నుండి ఒక 9 నెలల వరకు మొత్తం గ్లూకోజ్లతోనే డెలివరీ అయింది అమ్మాయి. అది నార్మల్ అయింది. మరి దయ్యం పట్టింది అన్నారు, అవన్నీ ఏం పట్టిందాక దయ్యం బట్టి మా ఇంట్లో ఉండి బయటికి ఉరికింది. ఆమె పిలుస్తుంది అని పరిగెళ్ళి డైరెక్ట్ మొత్తం ఎగురుతుంది. ఇది కడుపు ఎగురుకుంటూనే ఉరుకుతుంది. ఇంకా ఎవరు కడుపు ఏంది ఏం కొత్త నన్ను మా అమ్మని కొట్టింది. కొట్టినాక బయటికి వెళ్ళినాక పట్టుకున్నా గట్టిగా. పట్టుకుంటే మా అత్తమ్మ మమ్మల్ని నమ్మలే, ఏదో ఉంటుందిలే నార్మల్, మీరు అంత ఏం చేయకండి, ఏం కాదులే అన్నారు. అయితే వీళ్ళ ఇంటికి ఇట్లా అంటారు అని చెప్పేసి వీళ్ళ ఇంటికి తీసుకువెళ్ళినా. 5వ నెల మామూలుగానే పుట్టింటికి వెళ్తారు కదా, 5వ నెల నుంచి 5వ నెలకి తీసుకువెళ్ళినాక మొత్తం హాస్పిటల్లో ఉన్నాం మేము. నేనే అన్ని పైసలు పెట్టుకోవడం చూసుకోవడం, అంటే మా అత్తమ్మ మమ్మల్ని ఇస్తారు. కాకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు మనం అమౌంట్ కట్టాలి కదా, వాళ్ళు వచ్చినాక కట్టాలంటే మా భార్య అప్పటికి ఏమనైతే అట్లానే నేనే ఇస్తుండే పైసలు వాళ్ళు. అట్లా వీళ్ళు నమ్మతలేరు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళినా. కరెక్ట్ వీళ్ళ ఊర్లో గోకరం పండుగ అని చేస్తారు అక్క, పెద్ద పండగ. అంటే తుర్కదేవుని చేస్తారు, ఆ పండగ టైంలోనే ఏమో దయ్యం అప్పుడు వచ్చింది. లేచి మంచం లేపడం, మంచం తిప్పడం, ఆ శక్తి ఎట్లా వచ్చిందో తెలియదు. మా అత్తమ్మ వచ్చి పట్టుకుంటే అందరూ వచ్చి పట్టుకుంటే ఇంటలేదు. మా అత్తమ్మను కొట్టడం చెయ్యడం చాలా జరిగింది. నాకు గుర్తే లేదు. పండుగ అయిపోయినాక వారానికి చెప్పారు మా అమ్మ వాళ్ళు, ఇట్లా వేసినావు అట్లా అంటే ప్రెగ్నెన్సీ నాకు గుర్తుకు లేదు అసలు. మీకుండే బలానికి మీరు మంచం లేపేశారా? అంటే తీగల మంచం అక్క, బెడ్ అది కాదు, తీగల మంచం ఉంటది కదా, ఆ మంచం లేపేయడం చెయ్యడం. మా అమ్మని కూడా కొట్టిందంట, మా అమ్మనే చెప్పింది. అలా చేసినాక ఆ నుంచి ఏమైందో తెలియదు. దేవస్థానం దేవుని తిరిగే వరకే షుగర్ అని
అక్కడ తుర్కదేవుని ఒక కాడికి దర్గా ఉంటుంది తిప్పిండ్రు అక్క. దర్గా కాడికి దర్గా కాడ కొన్ని దేవుళ్ళు ముఖం దేవుళ్ళు ఇంకా ఆ టైంలో ఏ దేవుడు కర్ణించినా తెలియదు ఇంకా దర్గా కన్నా ఏ దేవుడు అయితే తెలియదు. దర్గా అని మేము అనుకుంటున్నాం. ఆడికి వెళ్ళినాకనే ఇంకా ఇది ఒక మూవీ ఉంటుంది అక్క, శివలింగ అని సినిమా ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్కి దయ్యం పడుతుంది అక్క. శివలింగ అని శివలింగ త్రినేత్రం అని లేదు. త్రినేత్రంలో అయితే త్రినేత్రుడు అయితే రాఘవ ఉంటాడు హీరో. కాంచన శివలింగ కూడా శివలింగ సినిమా ఓకే. ఆ సినిమాలో హీరోయిన్కి దయ్యం పడుతుంది చూడక. అంటే అదే పావురం ఏమి ఉంటుంది ఆ సినిమాలో మూవీ. ఓకే, నాకు చూడలేదా? చూడలేదు అనుకుంటా. సేమ్ ఆ మూవీ చూసినట్టు ఉంటుంది మాది. అమ్మో. ఇట్లా నరాల్లో పొడి తీసిన ఆయన దయ్యాన్ని తీసినాక ఆ రోజు ఇంకా ప్రశాంతంగా అయిపోయింది. అప్పుడు తిండి లేదు, మళ్ళీ వాంతింగ్సే. కాకపోతే దయ్యాలు దేవారు ఏం లేవు ఇంకా. మొత్తం ఆయన బతికించారంటే ఆయన్నే. అబ్బో. అమ్మో. అన్ని జరిగినాయి. మాకు బాధాకరంగా అయితే ఆ టైంలో నేను ఉన్నప్పుడే ఇంకా వీడియోలన్నీ బంద్ చేసుకున్నాక అవునా? వీడియోలు బంద్ చేసుకున్నాక అప్పుడు 3 నెలలు అనుకుంటా, నెలల్లో వీడియోలు బంద్ చేసినా అట్లా ఒకటి పెడుతుంటే ఇంక 3 నెలలకు మొత్తానికి బంద్ చేసుకున్నాక అందరు అడుగుతారు. అంటే చెప్పారు, మా ఫస్టే చెప్పారు, అరే పెళ్ళి అయినాక మన దాంట్లో రీల్స్ లేవు, ఒక అమ్మాయికి ఫోన్ ఇవ్వడం లేదు, ఫోన్ ఎవరికైనా ఫోన్ చేయడం కానీ, నీ పెళ్ళి అయినాక వేరే వెంపడి వెళ్ళిపోవడం కానీ అన్నీ జరుగుతున్నాయి. రీల్స్ అవసరం, వారా ఫోన్ అలవాటు ఎందుకు నేర్పిస్తున్నావు అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను వినకుండా రీల్స్ చేసిన. సడన్గా అయిపోయినాక వాళ్ళకు ఛాయిస్ దొరికింది. కొడుక నేను చెప్తే ఏం లేను, ఏమైంది చెప్తలేవు, అంటే భార్య గొడవలు అయినాయి, మీ ఇద్దరికి గొడవలు అయినాయి అని వాళ్ళు అనుకున్నారు. కానీ వామిటింగ్స్ వాళ్ళకి తెలియదు అట్లా. ఓకే. ఇదే ఒక బాధ అయితే వీళ్ళొక బాధ అయిపోయింది. అయినా వినలేక చేసుకుంటూ వచ్చినాం. అట్లనే ప్రెగ్నెన్సీలో అంత వామిటింగ్స్ ఉన్నా కానీ కక్కుకుంటే వీడియో తీసిండే. అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ ఒకవేళ అప్పుడే ఆగిపోయింటే ఇట్లా ఆన అయిపోతుండే. దేవుడు దెయ్యమని, దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉందని అనుకుంటాం కానీ నమ్మాలా కాదు. మన జీవితంలో జరుగుతుందంటే అది భయం వేస్తుంది కదా కొంచెం. మీకు అసలు గుర్తు లేదంటేనే ఇంకా ఇప్పటికి కూడా ఎంత ఆలోచన చేసుకున్నా ఇంత కూడా గుర్తొస్తలేదు. మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటేనే భయం అవుతుంది అక్క. అవునా? ఇంకా బాబుని కన్నా అంటే కూడా భయం ఉంటది కదా కొంచెం టైం. పాప 2 years 3 years అయినాక అప్పుడు. అమ్మో. కానీ మీరు నిలబడ్డారు ఎట్లా? ఏదైనా సరే నా భార్య నాకు కావాలి. ఆ రోజు మా కన్నయ్య నన్ను వదిలేసింటే గానీ ఇట్లా ఉండదు. అప్పటికి అంత భయం, ఒక దయ్యం అంటేనా భయం, అసలు చీకట్లో పెట్టుకోవాలన్నా భయం అయ్యేది నాకు. అట్లాంటిది నాకు కళ్ళ ముందల మా అమ్మ వేడికి వెళ్తారు ఏదైనా. మీకు చీకటి అంటే భయం ఉండేదా? అయ్యో, భయం అయితే నాకు ఇక్కడ ఊరు కోని నైట్ టైంలో భయం అవుతుందని. ఏమోలేండి, ఎట్లయితే ఆరోగ్యంగా ఆవిడుంది, పాప ఆరోగ్యంగా పుట్టింది. ఆరోగ్యంగానే పుట్టిందా పాప? అదే హ్యాపీ. ఇంకా ఏదైనా దేవుడిదే అనుకోవడమే, అన్ని ఆయనే చూసుకుంటాడు అనుకుంటూ పోవడమే కదా. మరి ఐఫోన్ ఎప్పుడు కొన్నారు ఇంతకి? ఒప్పో ఉన్నింది, ఫోన్ లేదు, వీడియోస్ చేయడానికి అని అన్నారు. ఐఫోన్ అదే ఆ రోజు అయితే ఐఫోన్ ఉంటేనే వీడియోస్ ఇట్లా కెమెరా బాగుంటదని ఒకసారి ఇంట్లో కూర్చొని చెప్పిండు. చెప్పినాక మనకి ఇబ్బంది ఉంది, ఇట్లా ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు అని అంటే, నువ్వు అంతేం టెన్షన్ పడకు, నేను ఫోన్ ఇప్పిస్తా అని పుసలితాడు తీసి ఇచ్చేసిన. అవునా? పుస్తకాలు ఇచ్చేసిన. 3 తులాల పుస్తకాలు బ్యాంకులో పెట్టి ఇంకా ఫోన్ తీసుకున్నాం. నెట్ తీసుకొని స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి ఇప్పుడు బ్యాంక్ లో దాకా 30,000 కడితే వస్తుంది. ఈ మంత్ ఎండింగ్ లో కట్టాలి. ప్రతి మంత్ కొంచెం కట్టుకుంటూ వచ్చాం. ఇంకో 30,000 కడితే వచ్చేస్తుంది. కానీ పుస్తకాలు తీసి ఇచ్చారా? గ్రేట్ అండి. అక్కడే మొదలైతే ఏదైనా సరే పుస్తెళ్తాడు, మన ఈ ఒంటి మీద ఉన్న బంగారం తీసిస్తే అక్కడి నుంచి గెలుపు మొదలైద్ది అంటారు కదా. అలా మీరు తీసుకున్నారైతే మీ ఇంట్లో ఒప్పుకున్నారా అట్లా పుస్తకాలు తీసి? వాళ్ళకి చెప్పే చేసినాం. మీ ఇష్టం అమ్మ, ఇంకా మాదైతే ఏం లేదు. మీకు అంటే మీరు ఎట్లా మీ ఆలోచన కాకపోతే ఎట్లా ఉన్నా కానీ దాన్ని పోగొట్టుకోకుండా చూసుకుంటే చాలు, ఎట్లనైనా చేసుకోండి, మీ ఆలోచన మీ బతుక అని చెప్పేసి. పాప పుట్టాక మారిపోయిందా జీవితం ఏమైనా? పాప పుట్టినాకనే మంచిగా ఉంది. అంటే పాప పుట్టకముందు మా భార్య వచ్చినాకనే మంచిగా ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. పాప పుట్టినా కూడా బాగానే ఉంది. అంతే, ఏం మారలేదు కొత్తగా? ఏం లేదు. ఇప్పుడు పర్లేదా? బాగానే ఉందా? లైఫ్ సెటిల్ అయిందా? ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు బెటరా? చాలా బెటర్. గుర్తుపడతారా బయట ఫ్యాన్స్? చాలా మంది ఇప్పుడే వస్తుంటే కూడా చాలా మంది హైదరాబాద్కి వచ్చినా కదా, చాలా మంది గుర్తుపట్టి ఫోటోలు దిగడం మంచిగా ఉంది అక్కడ. ఏమంటారు బయట కనిపించినప్పుడు? మీరు యూట్యూబర్స్ కదా, వీడియోస్ చేస్తారు కదా, మీరు మిమ్మల్ని ఫాలో అయితేనే ఉంటాం మేము, మీరు కనిపించినందుకే హ్యాపీగా ఉంది అది ఇదనే అంటారు.
ఓకే. ఎప్పుడైనా వీడియోలు చూస్తుంటే మీరు కనిపించారు మంచిగా హ్యాపీ అనిపిస్తుంది, ఒక ఫోటో ఒక సెల్ఫీ అని కూడా దిగుతారు వాళ్ళు. కామెంట్స్లో కామెంట్స్లో మంచిగా వస్తాయి అక్క కామెంట్స్ కూడా. అన్న ఏ ఊరన్నా మీ ఇంటికి వచ్చి కలవాలనుకున్నా, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, ఒక ఫోటో అన్నా అని కామెంట్లో చేస్తుంటారు. మీ కంటెంట్ చూసి ఇది అంతా మీరు స్క్రిప్ట్ వేరే వాళ్ళకి చూస్ చేస్తున్నారు ఇలాంటి కామెంట్స్ కూడా వస్తాయా మీకు? వస్తాయి అక్క. మనం ఏంటంటే మనం తీసిన వీడియో వైరల్ కాకుండా అనుకో, మన కంటెంట్ కాపీ కొడతారు కదా, వాళ్ళ వీడియో 1 మిలియన్ 2 మిలియన్ వెళ్ళిపోయింది అనుకో, ఇంక మన వీడియో మెల్లపోతుంటుంది, మన ఒరిజినల్ వీడియో కదా. వాళ్ళు ఇంకా చూసిన వాళ్ళు అందరు చూస్తారు కదా, మీరు కొంచెం కాపీ చేస్తున్నారు అని మనకే ఇస్తారు మళ్ళీ. అది నాదే రవి అంటే నమ్మరు. కంటెంట్ ఎప్పుడు రాసుకుంటారు మరి? కంటెంట్ నైట్ టైంలోనే అక్క, ఏదైనా గుర్తుకు వచ్చినప్పుడు రాసుకోవడమే. అంటే నాకు చదువు రాదు, మా భార్యకి చదువు వస్తుంది. ఆయన కంటెంట్ చెప్తాడు, నేను రాస్తా. మీకు అసలు రాయడానికి రాదు? రాదక్క. అంటే మెసేజ్ అన్ని చేస్తా ఫోన్. 10th పాస్ అంటే అప్పట్లో అది అంటే బ్రష్ పెట్టి రాసినారు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పెయింటింగ్ బ్రష్ పట్టి పెన్ను పట్టుకోవడం చిన్న పెన్ను పట్టుకోవడానికి రాదు, అట్లా అని నేనే రాస్తా. సీరియస్లీ? అవునా? ఓకే. పెన్ పట్టుకుని రాయలేరు? రాలేను, ఓన్లీ నా సైన్ ఒకటి రాస్తా అంతే. మీకు వస్తుంది? వస్తుంది. ఆయన స్క్రిప్ట్ చెప్తారు, మీరు రాసుకుంటారు. నైట్ అంతా అలా రాసుకుని ఇంకా పొద్దున్న లేచి పనులకి వెళ్ళి మళ్ళీ వీడియోస్ చేసుకుంటారు. పనికి వరకు ఈయన 9 అవుతుంది కదా, 8కి ఇంకా రెడీ అవుతాం. ఒక వీడియో 2 వీడియోస్ కంప్లీట్ చేసి తను పనికి వెళ్ళి మళ్ళీ సండే రోజు 4, 5, 6 వీడియోస్ రెడీగా ఉంటాయి. ఇంకా డ్రెస్ మార్చుకోవాలి, డ్రెస్ మార్చుకుంటూ చేయాలి. అంటే అరే రోజు చేస్తున్నాను అనుకోవాలి, ఒకటే రోజు ఇన్ని వీడియోలు చేసినా తెలియదు. కష్టం. ఒక్కరోజైనా చాలా కష్టం ఉంటుంది ఆ రోజు. ఆ ఒక రోజే అన్ని వీడియోస్ ఒకటేసారి చేసుకుంటారు. ఈ పెయింటర్స్ లైఫ్ ఎలా ఉంటుందండి? అంటే ఒకవేళ అంత పైకెక్కి ఏదో చేస్తూ ఉంటారు, సడన్ గా పడితే అంతే కాదు. అంటే మీ లైఫ్ లో ఎప్పుడైనా అట్లా జరిగిందా? మీ పక్కన జరిగిందా? నాకే జరిగింది అక్క. అవునా? అంటే జూలో ఉంటది కదా, జూలో ఇదే హైదరాబాద్ లో నేను వర్క్ చేసిన 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు? ఒక 6 అంతస్తుల బిల్డింగ్ మీద కింద పడ్డా, బొక్క తిరిగింది అక్కడ. లైట్ వచ్చి రేకులను పడ్డా. అది రేకు అంటే రేకులు ఉంటాయి కదా, దాన్ని కొండ ఉంటుంది కదా, ఆ కొండ మీద ఇట్లా పెట్టేవారికి బొక్క కరెక్ట్ పడ్డది. ఇప్పటికి అది సౌండ్ వస్తుంది ఇలా. ఓకే. రౌండ్ కోలుకోవడానికి టైం పట్టింది అప్పుడు? చాలా. అట్లా ఉండిపోయింది, ఇంకా అది సెట్ కాలే. ఓకే. మీరు మంచాన్ని పడితే అసలు ఇంకెవరు చూసుకుంటారు మిమ్మల్ని? అట్లేం చేసుకుంటూ వచ్చినాక ఒక 1 నెల రోజులు రెస్ట్ తీసుకున్న వరకే అప్లోడ్ ఫోన్ చేయడం, ఇవన్నీ కాదన్నట్టు ఇంకా స్టార్ట్ చేసిన మళ్ళా. బాగా కష్టపడుతున్నారు, ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వాలనేగా. అయ్యారులేండి ఆల్మోస్ట్. ఇప్పుడు అసలు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, అంతంత వాచింగ్ అవర్స్ వస్తున్నాయి, అందరూ తెగ చూస్తున్నారు, వీడియోస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి? అంతే కదా. ఎంత కష్టం చేసినా వాళ్ళు గుర్తుపడితే అన్ని మర్చిపోతాం అక్క. మంచిగా అనిపిస్తుంది. అన్న మీరు రీల్స్ ఇస్తారు, ఒక ఫోటో నాకే అయిపోయి చేసే కష్టం మొత్తం పోతుంది. ఇంకా మంచి స్మైల్ రావడం మంచిగా అనిపిస్తుంది. అవునా? ఓన్లీ ఒకరికొకరు తోడున్నారుగా, అదే తీసుకెళ్తా ఉంటుంది మిమ్మల్ని ముందుకి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్ కి? ప్రేమగా చెప్పాలనుకున్నా అందరికి. ఏ రోజు నేనైతే అంటే ఇట్లా ఫాలో చేయండి, నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి అని ఏ రోజు అడగలేదు. ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్లో ఇప్పుడు నాకు యూట్యూబ్ లైఫ్ ఇస్తుందని అనుకుంటున్నా. సో మీరు చేయాల్సిందేనా అంటే నా యూట్యూబ్ ఛానల్ 2 ఛానల్ ఉంటాయి, బుజ్జి కన్నయ్య 19 డాన్సర్ విషన్. సో దానిలో మీరు అందరు తలుచుకుంటే నాకు సపోర్ట్ చేస్తే నా ఫ్యామిలీని నాకున్న అప్పులు మొత్తం అన్నీ ఏమంటారు తీర్చుకొని ఒక మంచి లైఫ్లో అంటే మంచిగా ఉండాలని. మీరు డబ్బులు ఇవ్వాలని వాళ్ళు అనుకోవట్లేదు, డబ్బులు అంటే వాళ్ళు చేసేది మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళు లైక్ చేసి షేర్ చేస్తే చాలు, సపోర్ట్ చేస్తే చాలు, చేస్తారు. అప్పుడే స్టార్ట్ చేసినాం ఫుల్ వీడియోలాగా. అందరూ ఫుల్ వీడియో తీయమండి, దీనిలో ఏమొస్తుంది ఫుల్ వీడియోలో తీస్తే మీకు కూడా మంచి ఉంటుంది కదా, దీనిలో విన్నే షార్ట్ వీడియోలకు పెద్ద ఏం రావు, ఫుల్ వీడియోలు తీస్తేనే మీకు ఇల్లు నడుస్తుంది కదా అన్నట్టు అంటుండ్రు. తర్వాత నేను కూడా దాని గురించి తెలుసుకొని ఫుల్ వీడియోలో స్టార్ట్ చేసిన. దానిలో సపోర్ట్ ఇస్తే కొంచెం నా ఫ్యామిలీ అందరూ అంటే సక్సెస్ఫుల్ అవుతారు. కొంచెం టైం పట్టొచ్చు అంతేగాని అవడం మాత్రం పక్క వదిలిపెట్టారు కదా ఇలాగా. ఖచ్చితంగా మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, ఇంకా మంచిగా అప్పులన్నీ తీర్చుకొని మీరు కూడా ప్రశాంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.